హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో అయితే పూర్తి వరకు చూడండి. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే ముందుగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ ఇవ్వడం మటుకు మర్చిపోవాకండి. ఈరోజు వీడియో ఏంటంటే బయట అయితే వాన అయితే ఫుల్గా వస్తుంది. ఇంకా మా హస్బెండ్ అయితే ఏమన్నా వేడివేడిగా ఏమన్నా చెయ్యి అన్నాడు. అందుకని బయట నుంచి అయితే పని దగ్గర నుంచి మక్కెళ్ళని అయితే తీసుకొచ్చాడు. వర్షాకాలంలో ఎవరికైనా ఇష్టం ఉండదు చెప్పండి తినడానికి వేడివేడిగా. అందుకనైతే నేనైతే అవి ఒలిచి అవి ఫ్రై చేసిద్దామని ఒలిచి పెట్టుకున్నాను. ఇంకా బాండల్లో అయితే వేయిస్తున్నాను. ఇవి బాండల్లో అయినా పెనం మీద అయినా వేయించుకోవచ్చు. వేయించుకుంటే తొందరగా గోలుతాయండి. పెనం మీద అయితే ఇంకా ఇవి కొన్ని ఎక్కువ ఉన్నాయని అందుకని నేనైతే బాండల్లోనే గోలిస్తున్నాను. ఇవైతే ఎర్రగా గోలనివ్వాలి. బాగా చిటపట అంటాయి. బాగా ఎర్రగా అయిన తర్వాత వాటిలో అయితే ఉప్పు కారం నూనె నిమ్మరసం వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. అవైతే బాగా దూరగా వేగిన తర్వాత ఇంకా ఉప్పు నీళ్ళు అయితే కలిపి పెట్టుకోవాలి. సాల్ట్ అలానే వేస్తే సాల్ట్ అనిపిస్తుందని నేనైతే కొంచెం గ్లాసులో అంటే వాటికి సరిపోయేంత ఉప్పు వేసుకొని కొన్ని నీళ్ళు అయితే పోసుకున్నాను. సాల్ట్లోనే కొన్ని పోసుకోవాలండి. బగ్గ పోసుకున్నా కానీ నీరు అయితే మెత్తబడిపోతాయి అవి. మళ్ళీ మక్కెన్లు కొంచెం తడి పొడిగా ఉన్నట్టు ఆయిల్ అయితే వేసుకోవాలి. నేనైతే చెంచాతో వేసుకున్నా చూడండి. కొంచెం లైట్గా వేసుకుంటే పొడికారం వేస్తాం కదా, అది కుమ్మిటి రాకుండా ఉంటుంది. అంటే స్మెల్ అంతా మాడిపోయిన స్మెల్ రాకుండా ఉంటుంది. అందుకని కొంచెం అయితే ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే కారం వేసుకొని సాల్ట్ కలిపిన నీళ్ళు అయితే పోసేసుకోవాలి. మంట అయితే స్లో పెట్టుకొని అవైతే దోరగా వేగనివ్వాలి. ఆ నీరంతా ఇనిగిపోయే వరకు. ఇంకా చిన్నగా పెట్టుకోవాలండి మంట, ఎందుకంటే కారం వేస్తాం కదా కుమ్మిటి వస్తుంది. ఇప్పుడైతే చూసారా ఎలా గోలాయో, ఎంత చక్కగా ఉన్నాయో. నేనైతే ఎప్పుడైనా వేడివేడిగా ఇలానే చేసుకుంటాము. ఇంకా ప్లేట్లో వేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్ ఉంటుందండి టేస్ట్. ఇదేనండి వీడియో. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.